సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం. గలషియన్స్ 5th chapter 1st verse. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమానికి ఆడి కింద చిక్కుకొనకుడి. మరొకసారి చదువుతాం. గలతీయుల 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలా ఇక్కడ మనం చూసాము, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. అలాగే మన గత 3 వారాలు కూడా మేము ధ్యానించాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం 32వ వచనంలో కుమారుడు మనల్ని నిజమైన స్వతంత్రులుగా చేస్తాడని, అలాగే 32వ వచనంలో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడని మనం ధ్యానించాం. అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాయి, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయి. ద సన్ విల్ సెట్ యూ ఫ్రీ అంటే కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి మొదటగా మనం ధ్యానం చేసాము సాతాను క్రియల నుంచి, సాటాన్ వర్క్స్ నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు, డెలివరెన్స్ ఇచ్చాడు. రెండోదిగా మనం చూసాం పాపం నుంచి మనం విడుదల చేశాడు, మనం దాన్ని ధ్యానించాము. అంతేకాదు మూడవదిగా శాపం నుంచి, తల్లిదండ్రుల దోషము 3-4 తరాల మీద పిల్లల మీద అది ఉంటుందని, అలాగే ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన 1000 తరాలు ఆయన కరుణించేవాడు, 1000 తరాలు ఆయన దీవించేవాడిగా ఉన్నాడని మన దేవుని వాక్యం గురించి. అయితే తల్లిదండ్రుల శాపము దోషము 3-4 తరాలు పిల్లల మీదకి ఉంటుందండి. అయితే ఆ తరాల మీదకి వచ్చే ఆ దోషాన్ని, ఆ పాపాన్ని, లేకపోతే ఆ శాపాన్ని తీసుకున్నాడికి యేసు ప్రభు మాను మీద ఆయన వేలాడి తీయబడి మన శాపాన్ని అంతటినీ భరించాడు. మనం దాన్ని ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. అలా చేయాలంటే ప్రార్థన చేసి దాన్ని అక్కడికి ఆఫ్ చేయాలి. మన మీద కానీ మన పిల్లల మీద కానీ ఆ శాపము వారి మీదకి, లేకపోతే మన పిల్లల మీద కానీ మన మీద కానీ ఏలుబడి చేయకుండా యేసు ప్రభు పూర్తిగా మన శాపాన్ని కూడా ఆయన శిలువ మీద ఆయన భరించాడు. కాబట్టి దాని నుంచి విడుదల చేయాలి. ఈరోజు మనం మళ్ళీ ఆయన కుమారుడు మనల్ని ఎలా దేని నుంచి స్వతంత్రంగా చేయగలంటే ఆయన తీర్పు నుంచి మనల్ని విడుదల చేయగలరు. జడ్జిమెంట్ నుంచి, తీర్పు నుంచి. మనం చూస్తుంటే దేవుని వాక్యంలోనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హీబ్రూస్ 9th chapter 27th verse. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడును, అటు తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు ముందు నిలిచును, అంటే తీర్పు జరుగును. మనిషికి ఒకే ఒక జన్మ, ఇంకో 2-3 జన్మలు లేవు. మనిషి ఒకే ఒక జన్మ. ఈ జన్మలోనే మనం వచ్చే జన్మ మళ్ళీ ఉండదు. మనిషికి ఒకే జన్మ. ఈ జన్మలో మనం ముగించి తర్వాత మనం ఎక్కడంటే తీర్పు జరగబోతే తీర్పు సింహాసనం మీద మనము నిల్చొని ఉండాలి. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చి నువ్వు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆయన నిశ్చయిస్తాడు. ఆ తీర్పు జరగబోతుంది. మరి నేను చిన్న స్కిట్ మన జేఎఫ్ఏ చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా చేస్తుంటా స్కిట్. ఆ స్కిట్లో ఏంటంటే ఒక విమానము ఈ లోగో చర్చ్ నుంచి మరి పరలోకం వెళ్ళే విమానం. ఈ విమానానికి ఎక్కడికి చాలామంది పాసింజర్స్ వస్తామాట. ఒక అతను రాజకీయ నాయకుడు వస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే నేను పరలోకానికి వెళ్ళడానికి వచ్చాను, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు, నేను ఇల్లులు కట్టించాను, ఎంతోమంది పెన్షన్ తెప్పించాను, ఇంకా రోడ్లు వేయించానని చెప్పి ఆయన కూర్చుంటాడు ఆ విమానం ఎక్కడానికి. ఇంకో వ్యక్తి వస్తాడు. తను ఏం చేస్తాడంటే నేను హీరోని, నా సినిమాలు చాలా పాపులరు, నేను కూడా పరలోకి వెళ్ళడానికి వచ్చాను, నేను కూడా పరలోకి వెళ్తాను. ఇంకో వ్యక్తి వస్తాడు, నేను సోషల్ వర్కర్ని, నేను బాగా అందరికీ హెల్ప్ చేశాను, ఎన్నో ఓల్డేజ్ హోమ్లు కట్టించి పేదవారికి, అనాథ పిల్లలకి ఆహారం పెట్టానని అతను వచ్చి కూర్చొని నేను పరలోకి వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు. ఇంకో అతను బాగా ధనవంతుడు వచ్చి నేను ధనంతో బోలంతా సంపాదించాను, నేను వెళ్ళకపోతే పరలోకి నాకపోతే ఇంకెవరికి అని చెప్పి అతను వచ్చి కూర్చుంటాడు వచ్చేయాలి. ఇంకో వ్యక్తి వస్తాడు, పాస్టర్ కొడుకు అని చెప్పి నేను పాస్టర్ కొడుకుని, నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు, మా తాతగారు బిషప్, మా నాన్నగారు బిషప్, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారని అతను వచ్చి కూర్చుంటాడు.
త్వరలో ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ స్కిట్లోనే ఒక సామాన్యమైన విశ్వాసం వస్తాడు. యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు రక్తంతో కడగబడి వచ్చి కూర్చుంటామాట. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఆ విశ్వాసం చూసి, బాబు నువ్వు పరలోకం వెళ్ళడానికి వచ్చా? వచ్చు. మరి నేను తెలుసు అంటే, మీరు సినీ యాక్టర్, నాకు తెలియదండి, నేను సినిమాలు చూడను. అయ్యో ఏంటి, ఏ తరంలో ఉన్నావు, సినిమాలు చూడవా అని ఆ విశ్వాసం అంటారు. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటారు. అంతలోకి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అంటే, ఇగో లోగో చర్చ్ నుంచి అలా పరలోకి వెళ్ళే విమానం రెడీగా ఉంది, మీ టికెట్లు చెక్ చేసుకునండి. అప్పుడు టికెట్ చెక్ చేసుకోవడానికి వెళ్తే ఆ టికెట్లో చెక్ చేయడానికి ఆ రాజకీయ నాయకుడు వెళ్ళి ఇస్తాడు. ఇచ్చి చూపిస్తే ఆయన పేరు దాంట్లో ఉండదు. తర్వాత మళ్ళీ హీరో వెళ్ళి ఆ టికెట్ చూపిస్తే దాంట్లో పేరు ఉండదు. తర్వాత మరి ఒక సోషల్ వర్కర్ వెళ్ళి చూపిస్తే ఆ పేరు ఉండదు. తర్వాత ధనవంతుడు వెళ్ళి పేరు చూపిస్తే ఆ పేరు ఉండదు. తర్వాత మరి పాస్ గారు అబ్బాయి అని ఆ కుర్రాడు చెప్పి అతను కూడా ఆ పేరు చూస్తే అతను కూడా లేదు. బాబు మా తాతగారు బిషప్, మా నాన్నగారు పాస్ట్ గారు అంటే, బాబు సారీ ఈ పేరు నీ దాంట్లో లేదు అని చెప్తామా. ఎందుకంటే మరి ఎవరి రక్షణ వారిది, ఎవరి రక్షణ వారిది. మన తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే మన పరలోకి వెళ్ళిపోం. ఎవరి రక్షణ వారిది. నువ్వు రక్షింపడితే నువ్వు వెళ్తావు, నీ భార్య రక్షింపడితే వెళ్తారు, నీ భర్త రక్షింపడి వెళ్తారు, నీ పిల్లలు రక్షింపడితే వెళ్తారు. రక్షణ అనేది ఏంటంటే ఇండివిజువల్. ఎవరికాలు రక్షింపడితే చనిపోతే వారు పరలోకి వెళ్తారు. అందువచ్చి మా పుట్టుకతోటే మేము క్రైస్తవులు అంటే పరలోకి వెళ్ళిపో. మారు మనసు పడి రక్షింపడి యేసు ప్రభువు సొంత రక్షణ అంగీకరిస్తేనే వారు పరలోక రాజ్యం వెళ్ళగా. అందువచ్చి ఆత్మ వ్యక్తి కూడా ఆ ఫ్లైట్ ఎక్కడానికి అర్హత లేదు. తర్వాత విశ్వాసంగా వచ్చిన వ్యక్తి వెంటనే పేరు చూపించగానే వెంటనే పేరు ఉంటుంది. ఆ వ్యక్తి ఏంటంటే ఆ ఫ్లైట్ ఎక్కినట్టుగా మంచిది. అంటే స్కిట్ దేని గురించి ఏంటంటే, లోకానుసారంగా ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. లోకాన్ని తోటి ఉంటే మనం వెళ్ళాం, కానీ దేవుని కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళగలంటే నిత్యత్వం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. అందువచ్చి మనం చదువుకున్నాం కదా, ఏమని మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. నీ భూమి మీద కన్ను మూస్తే నువ్వేం చేయాలంటే నువ్వు తీర్పులోకి రావాలి. ప్రతి మనిషి కూడా తీర్పు దగ్గర తీర్పు ముందు నిల్చోవాలి. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందువచ్చి దేవుని వాక్యంలోని ఒక మాట రాయబడిన 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians 5th chapter 10th verse. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చూడండి, మనం ఏం చేయాలంటే మన క్రియలన్నిటినీ, ఈ దేహంతో చేస్తున్న క్రియలన్నిటికీ అవి మంచివైనా చెడ్డవైనా సరే దేవుని ముందు నిల్చోవాలంటే, ఆయన తీర్పు మీద తీర్పు ఆయన చేస్తే కాదు. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలి. చాలామంది ఏమంటారంటే కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే ఈ శరీరంతో ఏం చేసినా పర్లేదు, ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా, కప్పెట్టేస్తా లేకపోతే కాల్ చేస్తా లేకపోతే ఎలాగైపోతుంది, ఈ శరీరంతో ఏం చేసినా పర్లేదు అనే తప్పుడు సిద్ధాంతం ఉంది. ఈ శరీరంతో ఎటువంటి పాపం చేసినా కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 10వ వచనంలో ఉంది కదా, ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చూడండి, ఈ దేహంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరూ కూడా నిల్చోవాలంట. చూడండి, ఈరోజు సీసీ కెమెరాస్ వచ్చాయి కదా, సీసీ కెమెరాస్లోనే ఆఫీస్లో ఎలాంటి పని చేస్తున్నారో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో అది పెడతారు. ఆ వ్యక్తి ఎలాంటి పని చేస్తున్నారు అవన్నీ కూడా చూస్తుంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన ఈ సీసీ కెమెరాలు అయితే సరిగ్గా కనపడపోవచ్చు, ఆయన దగ్గర ఉన్న సీసీ కెమెరాలు అలాంటివి కాదు, ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తాయి.
ఆయన దగ్గర నిన్ను నీకు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆయన కూడా పెద్ద పెద్ద సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద వేస్తా, స్క్రీన్ మీద వేసి నువ్వు భూమి మీద శరీరంతో చేయించిన మంచి పని అయితే చెడ్డ పని అయితే అవన్నీ స్క్రీన్ మీద వేస్తా. వేసినప్పుడు అవన్నీ చూసి నిన్ను పరలోకం పంపించాలా నరకానికి పంపించాలా ఆయన నిశ్చయిస్తా. ఆయన నిశ్చయించే దినం మనందరూ కూడా ఒక దినాన్ని ఆయన మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్చోవాలి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నిల్చోవాలి. అక్కడ నిల్చుంటే ఈ శరీరంతో నువ్వు ఏదైతే చేసావో ఇవన్నిటిని దేహంతో చేసిన అన్నిటి కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు మంచివైనా చెడ్డవైనా సరే అవన్నీ కూడా చూపిస్తాను. నువ్వు అనుకుంటావు నా భర్తకు తెలియదులే నేను చేసేవేవో, నా భార్యకు తెలియదులే, లేకపోతే మా పిల్లలకు తెలియదులే, లేకపోతే మా నాన్న మా అమ్మకి తెలియదులే, వాళ్ళు కొళ్ళు మూయొచ్చు, లేదా మా పాస్టర్ గారికి అసలే తెలియదు, వారానికి ఒకసారి కనబడతారు కదా, అప్పుడప్పుడు ఎప్పుడో విజిటింగ్ వస్తారు, మా పాస్టర్ గారికి అసలు తెలియదులే. ఇవన్నీ కూడా దేవుడు ఆయన అన్నీ కూడా చూస్తున్నాడు. నువ్వు ఎవరన్నా కొలుమూయొచ్చు, నీ భర్తను కొలుమూయొచ్చు, లేదా నీ భార్యకి నువ్వు కొలుక గంతలు కట్టచ్చు, లేదా పిల్లలకి గంతులు కట్టచ్చు. నువ్వు చేసేవి ఎవరికి తెలియపోవచ్చు, కానీ ఈ నోస్ ఎవ్రీథింగ్. అందుకే ఈజ్ ఎన్ ఆల్ నోయింగ్ గాడ్. మన దేవుడు ఎటువంటి వాడంట? అన్నీ ఎరిగిన వాడంట. అందుకే దావీదు ఏమంటే, నేను రెక్కలు కట్టుకొని ఆకాశం మీద ఎగిరాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. భూమి కిందకి వెళ్ళినప్పటికీ అగాధంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నావు. అంతేకాదు సముద్రం అగాధ లోయలోకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. కీర్తనకాడు అంట. ఆయన నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందువచ్చే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ దేహంతో చేసిన అన్నిటి కూడా నువ్వేం చేయాలంటే లెక్క చెప్పాలి. దేవుడు చూపిస్తాడు, చూపించి అక్కడ అడుగుతాడు, ఇగో ఈ పని నువ్వు చేసావా. ఇక్కడ మన తల్లిదండ్రులకి మనం ఏదో చెప్పచ్చు, కాలేజీకి వెళ్ళాలి, లేకపోతే ట్యూషన్కి వెళ్ళాలి, లేకపోతే డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే ఏదో చెప్పచ్చు. నేను అక్కడ చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ అవకాశం లేదు. ఎక్కడంటే ఆ న్యాయపీఠం ఎదుట నీ దేహంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా అవన్నీ కూడా ఆయన చూపించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిశ్చయిస్తాను. ఈరోజు ఈ దేహము దేవునిది. మనం దీన్ని ఏం చేయాలంటే పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఈరోజు మనం చూస్తుంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం. లోతు దినాల వలె, నోవా దినాల వలె, మరి ఎక్కడ చూసినా చెడు పాడైపోయిన దినాల్లో మనం క్రైస్తవుడిగా, నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలవు. అంతేకాదు దేవుని వాక్యంలోనే మరి రోమపత్రిక 14:10 రోమన్స్ 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. చూడండి మరొకసారి మా మాట చదువుదాం. అయితే నీవు నీ సహోదరులకి తీర్పు తీర్చినేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నువ్వు మనుషులకు నువ్వు తీర్పు తీర్చొద్దు. నీ సహోదరు కానీ సహోదరులకు కానీ నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు ఒకళ్ళ వైపు నీ చేయి చూపిస్తే 4 వేలు నీ వైపు చూపిస్తాయి. ఒకవైపు నువ్వు ఒకళ్ళ వైపు ఒకళ్ళ తీర్పు తీర్చాలనుకుంటే 4 వైపులు మన వైపు చూపిస్తాయి. 4 వేలు మన వైపు చూపిస్తాయి. అందుకే ఈ భూమి మీద ఎవరికి తీర్పు తీర్చొద్దు. మనందరూ కూడా ఆయన తీర్పు ముందు నిల్చోవాలి. నువ్వు నేను మనందరూ కూడా ఏం చేయాలంట? అందుకే అవును కదా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుండి. మనందరూ కూడా ఆయన న్యాయపీఠం మీద నిల్చుంటారు. లేదంటే ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీర్చి ఆయన జడ్జిమెంట్ చేయడానికి వచ్చాడు. మరి యేసు ప్రభు మొదట రాకనే దేని గురించి అంటే ఆయన మనుషులు రక్షించడానికి వచ్చాడు. రెండోసారి ఆయన రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మనందరూ కూడా న్యాయం తీర్చడానికి, లేదా జడ్జిమెంట్ చేయడానికి, ఆయన తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నిన్ను నన్ను కూడా మనందరినీ తీర్పు తీర్చాడు. అందుకే మనం ఈ దేహంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా సరే ఏం చేస్తాడంటే ఆయన ముందు నిలిచి ఉండాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆయన నిశ్చయిస్తాడు. ఆయన ఉట్నే పంపించాడు, ఉట్నే పనిష్మెంట్ చేయడు.
నువ్వు ఈ భూమి మీద చేసిన దాన్ని దేవంతో ఏదైతే చేస్తావో దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆయన చేస్తాడు. ఆయన ఈ లోకంలో న్యాయాధిపతులు లాంటి కాదు, డబ్బులు తీసుకొని లంచాన్ని తీసుకొని మామూలుగా ఏదో చేసేద్దాలే సెటిల్ చేసేద్దాలే అని అవ్వదు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయంగా తీరుస్తాడు. కానీ దేవుడు నీకు నాకు కూడా ఏం చేస్తాడంటే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తునందుంటే ఏ శిక్ష లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా తీర్పు ముందు నిల్చుంటాం, కానీ ఆ తీర్పు ముందు మనం ఏం చేస్తుంటే అక్కడ దాటపడతామంట. అందువచ్చి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసమించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, దేవుడు ఒక మంచి అవకాశం మనకి ఇచ్చాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోకి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వసించే వాడికి నిత్య జీవము గలవాడు. మనం ఏం చేయాలంటే మన తీర్పులోకి రామంట, మన తీర్పు నుంచి ఏమంట తప్పించబడ్డా అంట, మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరిశిల్లో ఆయన సమస్తాన్ని ఆయన పే చేశాడు. మనకి ఆ తీర్పు ముందుకు వెళ్ళవసరం లేదు. అంటే తీర్పు ముందుకు వెళ్ళాలి, తీర్పు ముందు నించాలి, కానీ నీకు తీర్పు తీర్చకూడదు, నువ్వు దాటి వెళ్ళిపోతావు. ఆ తీర్పు నుంచి ఆ శిక్ష నుంచి ఏంటంటే నువ్వు విడుదల పొందుతావు. బెన్నీ హిన్ గారు అని ప్రపంచంలోనే గొప్ప దైవ సేవకుడు, ప్రపంచంలోనే చాలా ప్రాంతాలకు వెళ్ళి చాలా దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయన ఒక దినాన్ని ఆయన భూమి మీద ఉండగా ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. అంటే పరలోకం అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే తండ్రి ఉన్నాడంట, అది చాలామంది లైన్ కట్టి ఉన్నారంట, ఈయన కూడా లైన్లో ఉన్నాడంట. లైన్లో ఉంటే అక్కడ తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉంటే అక్కడ చాలామంది పాస్ట్ గారులు ఉన్నారంట, ఆయన తెలిసిన భూమి మీద ఉన్నారు, విశ్వాసులు ఉన్నారంట, దేవుని ఎరగిన వారు ఉన్నట్టు వీళ్ళందరూ లైన్ కట్టి ఆయన ముందు నించొని ఉన్నారంట. నించొని ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి అందరికీ ఏం చేస్తున్నాడంటే తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీరుస్తుంటే చాలామంది సేవకులు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు, చాలామంది విశ్వాసులు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు, అంతే దేవుని ఎరగిన వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈయన వరుస వచ్చిందంట. ఈయన వరుస వచ్చి ఈయనకి వచ్చేటప్పటికల్లా ఆ తండ్రి చూసి సెకండ్ ఛాన్స్ అంటే రెండో అవకాశం నీకు వస్తుంది అని చెప్పి ఇలాగని సెకండ్ ఛాన్స్ అని చెప్పగానే వెంటనే తన ఆత్మ మళ్ళీ భూమి మీదకి వచ్చిందంట. వెంటనే ఆయన భూమి మీదకి వచ్చాక తన ఆత్మలోకి వచ్చాక అప్పుడు ఉపవాసాన్ని ప్రార్థన చేసి, ప్రభా ఇంకా నాలో ఏడు తప్పు ఉంది, నాలో ఇంకా ఏది సరి చేసుకోవాలని చెప్పి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 2 నెలల వరకు ఎక్కడికి వెళ్ళకుండా మినిస్ట్రీకి వెళ్ళకుండా ఆయన ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. ప్రభా నేను ఇంకెక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ నాతోటి సరైన లేదు. అప్పటికే తన భార్యతో సరైన సంబంధం లేదట. వెంటనే తన రిపెంట్ అయ్యి తన తప్పులన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఉంది కదా, ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన చిత్త ప్రకారం జీవించేవారే పరలోక రాజ్యం. కానీ ప్రభా నీ పేరున దెయ్యాలు వెలగొట్టలేదా, నీ పేరున మరి స్వస్థత చేయలేదా, నీ పేరున ఈ అద్భుత కార్యాలు చేయలేదంటే నువ్వు ఎవరో తెలియదు అంటాడు. ఎందుకంటే నీ జీవితం సరిగా లేకపోతే ఆయన ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నువ్వు ఏం చేయాలంటే నరకానికి వెళ్ళిపోవాలి. ఆయన ఆ తీర్పు తీర్చినప్పుడు నీ దేహంతో చేసిన ప్రతి మంచి పని చెడ్డ పని కూడా ఆయన చూస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షింపడవో ఆయన ఏం చేస్తాడంటే ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడతాడు. అందులో ఇక్కడ మాట రాయబడి యోహాను సువార్త 5:24 ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, ఎవరైతే దేవుని యందు ఉంటారో వారు నిత్య జీవం గలవారంట. మన నిత్య జీవానికి వారసులయ్యాం. అందువచ్చే మళ్ళీ ఏంటంటే వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటినట్టు. అంటే మరణంలో నుంచి ఎక్కడికి వచ్చామంట? జీవంలోకి. అంతేకాదు దేవుని వాక్యంలోని రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు, రోమన్స్ 8:1-2.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాడు. చాలు. ఇక్కడ మనం చూస్తుంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. దెర్ ఇస్ నో కండమ్నేషన్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. మనకి శిక్ష లేదు, మనకి తీర్పు లేదు. మనం కూడా ఆ క్రీస్తు ఆ సింహాసనం ముందు నిల్చుంటాం, కానీ నీకు తీర్పు తీర్చబడదు. నువ్వేం చేస్తావంటే నువ్వు దాటి వెళ్ళిపోతావు. యేసు ప్రభు అక్కడ తండ్రి పక్కనే ఉంటాడు. నేను చూడగానే ఈయన నా కుమారుడు, ఈయన నా రక్తంతో కనబడ్డాడు కాబట్టి అయినప్పుడు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ పుస్తకాలు నీ పేరు ఉండగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు కూడా అక్కడ నించుంటావు, కానీ నీకు తీర్పు ఉండదు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు రక్తంతో కనబడ్డా కాబట్టి నువ్వు శుద్ధీకరించు కాబట్టి నీకు ఇంక ఏ శిక్ష విధి లేదు. నీకు ఇంకా జడ్జిమెంట్ లేదు. నువ్వు ఆ జడ్జిమెంట్ ముందు నించోవాలి, కానీ నువ్వేం చేస్తావంటే యేసు క్రీస్తు ద్వారా నువ్వేం చేస్తావంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన అవకాశం ఇచ్చి అందువచ్చి ఆ మాట ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. అంతేకాదు మనం చూస్తుంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 18-19 వచనాలు. జాన్ 3rd chapter 18-19 verse. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే 18 వచనం కదా, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసించే వారికి ఏంటుండదంట? తీర్పు తీర్చబడదంట. దెర్ ఇస్ నో జడ్జ్మెంట్, నో కండమ్నేషన్. ఎవరైతే యేసు ప్రభునందు ఉన్నారో వారికి తీర్పు తీర్చబడదు. మనం తీర్పు ముందు నించుంటాం, కానీ మనకు తీర్పు తీర్చబడదు. మనం దాటి వెళ్ళిపోతాం. యేసు ప్రభు రక్తంతో కనబడి ఆయన కొరకు జీవించాం కాబట్టి మనం దాటి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు ఇటు అటు ఉంటే, క్రైస్తవ జీవితంలో ఇటు అటు ఉంటే ఏం చేస్తావంటే ఆయన తీర్పు తీరుస్తాడు. నీ శరీరం ద్వారా నీ దేహంతో ఏదైతే చేస్తావో దాన్ని బట్టి ఆయన చూపించి ఆ స్క్రీన్ మీద చూపించి, అమ్మ నిన్ను నరకానికి పంపించడానికి ఇది కారణం, నువ్వు క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించలేదు కాబట్టి నువ్వు నరకానికి అరువుడు అని చెప్పి ఏం చేస్తాడంటే దేవుడు అక్కడ పంపించేస్తాడు. దేవుడు ఇటు అటు ఉన్న వాళ్ళే పరలోక రాజ్యం వెళ్ళారు. అందుకే వెచ్చగానే ఉండాలంట, చల్లగానే ఉంటా. నులివెచ్చగా ఉండకూడదు. నువ్వు చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నిలువెచ్చగా ఉంటే ఏమవుతుంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఆదివారం క్రైస్తవులు వారం అంతా లోకం అంటే అవ్వదు. దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి, దేవునితో రిలేషన్ ఉండాలి. దేవునితో సంబంధం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగాలి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు అంటే వాళ్ళకి ఏం తీర్పు? నరకానికి వెళ్ళిపోయే తీర్పు. ఆల్రెడీ సాతాను అనుసులకి దేవుడు ఏంటి తీర్పు తీర్చాడు? వారు నరకానికి వెళ్ళిపోవడానికి ఆయన తీర్పు తీర్చాడు. అందుకే కింద మాట అంటున్నా కదా, ఆ తీర్పు ఇదే. వాళ్ళకి ఏ తీర్పు ఇది? వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించి. ఎందు గురించి వాళ్ళకి తీర్పు తీర్చబడంటే లోకంలోకి వెలుగు వచ్చిందంటే యేసు ప్రభు ఆయన వెలుగే లోకానికి వచ్చాడు. ఆ వెలుగుని వారు ప్రేమించలేదు, అంగీకరించలేదు. వారు చీకట్లో ఉన్నారు కాబట్టి, చీకటి కార్యాలు చేశారు కాబట్టి వారు ఏం చేశారంటే వాళ్ళకి తీర్పు తీర్చబడదు. వారు అక్కడికి వెళ్ళిపోవడానికే నిత్య నరకానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు వెలుగులోకి రాలేకపోయారు, వారు చీకట్లో ఉండిపోయారు. ఈరోజు మనం కూడా రక్షింపబడి దేవునిలో కరెక్ట్గా ఉండగలుగుతున్నామా, లేకపోతే ఇటు అటు ఉంటున్నామా?
ఇటు అటు అంటే నువ్వు తీర్పు ముందు నిల్చోవాలి. ఒకవేళ పూర్తిగా క్రీస్తులో ఉంటే నువ్వేమవుతావంటే దాంట్లో నుంచి దాటి నువ్వేం చేస్తావంటే నువ్వు నిత్యత్వంలోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు ఇటు అటు అంటే ఏంటంటే దేవుడు తీర్పు తీర్చి నేనేం చేయంటే నరకానికి పంపించాలో పరలోకానికి పంపించాలో అని నిశ్చయిస్తాను. ఆటోమేటిక్గా నీ మనస్సాక్షికే తెలిసిపోతుంది, దేవుడే చెప్పవసరం లేదు. నీ మనస్సాక్షి నేనేం చేస్తుంది దాన్ని ఆ తీర్పులోనికి. అందుగురించి మనము ఆయన తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఇటు అటు నిలువొచ్చిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఆయన నిత్య నరకానికి పంపిస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఈ శరీరంతో దేవుని వాక్యంలో చెప్పింది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాం, కానీ నిత్యము జీవించే స్థలం ఎక్కడ? పరలోక రాజ్యం. నిత్యము ఒకవేళ పరలోక రాజ్యం వెళ్ళకపోతే నిత్యము జీవించే ఇంకో స్థలం ఉంది ఏంటి? నిత్యము ఆ అగ్నిగుండంలో ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు ఎన్ని తప్పుదాలు చేసినా క్షమించేస్తాడులే. మన దేవుడు క్షమించే దేవుడు. నువ్వు తెలుసుండి చేస్తే దాన్ని క్షమించడానికి ఆయన ఇష్టపడాడు. నువ్వు యేసుప్రభువుని నమ్మకపోయినప్పుడు, రక్షణ పొందకముందు, బాప్తిజం తీసుకోకముందు నువ్వు ఎలా జీవించినా అవన్నీ క్షమించాడు. కానీ నువ్వు రక్షింపబడి మారు మనసు పొంది దేవుని తెలుసుకున్నా కూడా మళ్ళీ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళావు. దేవుడు ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ తీర్పులో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ తీర్పులో నుంచి నిత్య నరకానికి వెళ్ళాలి. అందుగురించి దేవుని వాక్యంలోనే ఒక మాట రాయబడింది. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనము సిద్ధపడి ఉండి దేవుని రాజ్యం కొరకు మనం అటువంటి ఆశ కలిగి ఉండాలి. అటువంటి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పరలోక రాజ్యానికి నిత్యత్వంలోకి తీసుకెళ్తాడు. అందువల్ల మనం చూస్తున్నప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయము 10 నుంచి 15 వరకు కొన్ని మాటలు రాయబడినాయి. 1 Corinthians 3rd chapter 10th verse 2:15. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవలెను. వేయబడి తప్ప మరి ఒక పునాది ఎవరో వేయనాడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నే పరీక్షించును. చాలండి. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ 6 వస్తువులు ఉన్నాయి. ఈ బంగారము, ఇంకేటి ఉంది? వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యరాళ్ళు. ఇవన్నీ కూడా అగ్నిలో వేసామనుకోండి, దాంట్లో ఏటి ఉంటాయి? మిగులుతాయి బంగారం, వెండి, రాళ్ళు మిగులుతాయి. గడ్డి, తరట్ల, కర్ర, కొయ్యకాలు ఇవన్నీ ఏమవుతాయి? కాలిపోతాయి. దేవుడు ఒక దినాన్ని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో లేకపోతే ఆ జడ్జిమెంట్లోని దేవుడు ఒక జడ్జిమెంట్లోని నువ్వు బంగారం, వెండి, రాళ్ళుగా ఉంటే పర్లేదు, కానీ కర్ర, గడ్డి, కొయ్యకాల్లో ఉన్నాడుకో అవి అగ్నిలో పరీక్షించినట్టు ఏమవుతాయి? కాలిపోతాయి. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒకరోజు ఆయన జడ్జిమెంట్ దినాన్ని ఆయన ఒక రోజు పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో నువ్వేమవుతావు? ఫెయిల్డ్ అయిపోయింటే ఇంకా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. అవి టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అవి అగ్నిలో కాలిపోకూడదు. కాలిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని కొరకు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళావు. నిలువెచ్చిన స్థితిలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. చర్చికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ నీ జీవితం దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నావా లేవా? దేవునితో రైట్ రిలేషన్ లేకపోతే నీ జీవితం, నీ దేవునితో ఏ తప్పుదమైతే చేస్తున్నావో అవన్నిటిని బట్టి ఒక దినాన్ని దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. దేవుని తెలియనప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు చేసిన తప్పుదలన్నీ ఆయన క్షమిస్తాడు. దేవుని తెలుసుకున్నాక ఆయన దగ్గరికి వచ్చాక నువ్వు చేసినవన్నీ కూడా ఆయన రోజు స్క్రీన్ మీద వేస్తాడు. వేసి దాన్ని బట్టి తీర్పు తీర్చి నేను ఎక్కడ పంపించాలని పంపిస్తాను. ఈరోజు మనం గమనించాలి, ఆయన ముందు మనం నిల్చోవాలి. అందుకే పౌలు ఒక మాట అంటున్నాడు, 2 తిమోతి 7వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి ఎవరు తీసుకున్నారు చదవండి.
మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించాను. చూడండి, పౌలు ఏమంటాడంటే, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడమట్టించుకుంటుని, విశ్వాసాన్ని రక్షణని కాపాడుకుంటుని. పౌలు యవ్వన కాలంలో రక్షింపడ్డాడు. పౌలు తన పాత జీవితం ఏంటంటే క్రైస్తవులు హింసించి క్రైస్తవుని చంపాడు. అంటే ఒక హంతకుడు, ఒక మర్డరర్. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించాడో ఆ వ్యక్తి జీవితం అంతా మారిపోయి దేవుని కొరకు పూర్తిగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. తన 3 మిషనరీ జర్నీస్ చేశాడు. ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి అక్కడ పరిచయం చేసి, అక్కడ ఆత్మలు రక్షించి, అక్కడ సంఘాలు కట్టి, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి, అలాగా ఆయన 3 మిషనరీ జర్నీస్ చేశాడు. ఆయన ఏమంటే, యవ్వన కాలంలో రక్షింపబడిన వ్యక్తి ముసలైపోయాడు, వయసు అయిపోయింది, ఓల్డ్ ఏజ్ వచ్చింది. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడితేని, నా పరుగు కడబుట్టించుటిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలండి. ఇక మీదట నేను మంచి పోరాటం పోరాడితే, నా పరుగు కడబుట్టించుకుంటే నాకు ఇంకా సమయం అయిపోయింది. నా విశ్వాసాన్ని రక్షణ నేను కాపాడుకున్నాను. అంతవరకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డాను. ఈరోజు నువ్వు ఈ మాట చెప్పగలవు. పౌలు చెప్పే మాట మనం ఈ పాట పలగలం. నేను మంచి పోరాటం పోరాడితే, నా పరుగు కడముట్టించుకుంటేనే, విశ్వాసం కాబట్టి నా కొరకు నా దేవుడు నీతి కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అంతేకాదు, పౌలు ఏమంటే, నాకే కాదు ఎవరైతే ఈ పరుగు పందెంలో పరిగెడుతున్నారో వారందరికీ ఇస్తా అంటున్నాడు. మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి కాదు, విశ్వాస జీవితంలో తొలగిపోయిన వారు కాదు, లోకంలో కలిసిపోయిన వారికి ఎవరు, దేవునితో ఎవరైతే పౌలులాగా అలా పరిగెడతారో వారందరూ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు ఆయన న్యాయపీఠం మీద నువ్వు నిల్చున్నప్పుడు, నువ్వు యేసు ప్రభుని కలిగి మంచిగా నువ్వు జీవిస్తాను, ఏమవుతావు? నీకు ఇంక తీర్పు లేదు, నీకు శిక్ష లేదు, నువ్వు పరలోకి వెళ్ళిపోవడమే. ఒకవేళ నువ్వు ఇటు అటు ఉండి నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, ఆయన తీర్పు తీర్చి నేను ఏం చేస్తుంటే ఆ నరకానికి, ఆ యమగుండానికి నేను పంపిస్తాను. అందువచ్చే యేసు ప్రభు మనకి శిక్ష లేదు, మనకి తీర్పు లేదు, కానీ నువ్వు దాటి వెళ్ళిపోతావు. కానీ దేవుడు ఏం చేస్తుంటే నువ్వు భూమి మీద చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తున్నాడంట. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మ్యాచెస్ 16 చాప్టర్ 27 వర్స్. మత్తయి సువార్త 16:27 వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పున వారికి ఫలమిచ్చును. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, నిన్ను నన్ను తీసుకెళ్తాడు. మనకి ఏం చేస్తారంటే వారి క్రియలను బట్టి ఏం చేస్తారంట, ఫలాన్ని ఇస్తారంట. నువ్వు ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావు దాన్ని బట్టి నీకు రివార్డ్స్ ఉంటాయంట. నువ్వు తీర్పులో నించుంటావు, కానీ తీర్పు నుంచి దాటపడతావు. నీకు తీర్పు ఏం జరగదు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కనబడ్డావు. నువ్వు పరలోక రాజ్యం, కానీ పరలోక రాజ్యంలోనే నిన్ను హానర్ చేయని ఫలాన్ని ఏమన్నాడు దేవుడు అడిగి ఉన్నాడు. ఈరోజు మన ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా మన కుటుంబమే. నేను, నా భార్య, నా బిడ్డలు అందరూ బాగున్నామా? నేను నా జీవితం అంతా నా జీవితం అంతా కూడా నా పిల్లలు బాగా చూసుకున్నాను, వాళ్ళు సెటిల్ చేశాను, ఇచ్చేసాను. దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. నువ్వు దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు స్వార్థ కొరకు వెళ్తే ఆ స్వార్థను బట్టి దేవుడు ప్రతిఫలం. నువ్వు ఎవరికైనా వెళ్ళి స్వార్థ అంగీకరించి వాడిని రక్షిస్తే దాని ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు ఇచ్చే కానుకలు, దేవుని సేవ కొరకు ఇచ్చే అవన్నీ దశంభాగాలు కానీ, లేకపోతే మందిరాలు కట్టినాడు కానీ, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నువ్వు ఒక 30 లక్షలు పెట్టి పెద్ద బిల్డింగ్ కొట్టుకుని ఆయన దాన్ని బట్టి ఆయన అక్కడ లెక్క ఏం చూడటం, ఇది భూమి మీదే. ఇవన్నీ కూడా ఆయన లెక్క చూడటం. నువ్వు దేవుని కొరకు దేవుని మందిరానికి వచ్చేది ఆయన లెక్కేస్తాడు. నువ్వు ఉపవాసం చేసిన ప్రార్థనలు బట్టి ఆయన లెక్కేస్తాడు. నువ్వు ఇతరుల కొరకు ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఆయన గుర్తిస్తాడు.
ప్రభా నా జీవితం అంతా నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు, నేను ఏదో కారు కొనుక్కోవడానికి లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి ప్రయాసపడంటే దాన్ని బట్టి ఆయన సంతోషించు. ఇవన్నీ వద్దంటలేదు. ఇల్లు ఉండాలి మంచిదే, కారు మనకు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, మనకు జీవించడానికి అన్నీ అవసరం. కానీ దాంతోపాటు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావు, ఆయన దాన్ని బట్టి నీకు అక్కడ ఆయన ఏం చేస్తారంటే రివార్డ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 22 ప్రకటన 22:12 వచ్చిన చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇక చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపడిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, దేవుని కొరకు నువ్వు ఏదైతే పని చేసావో ఆయన నీ కొరకు ఏంటంటే జీతం అన్నదండి. ఇంగ్లీష్ బైబిల్లో రివార్డ్ అంటే చూడండి, ఇప్పుడు గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, లేకపోతే సిల్వర్ మెడల్ పొందుకున్నారు కదా. మన ఒలింపిక్స్ అయ్యాయి, ఒక మెడల్ తెస్తే ఎంతో గొప్ప ప్రపంచం అంతా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో ఆయన అక్కడ అందరి ముందు కూడా ఏం చేస్తాడంటే నిన్ను ఆనర్ చేస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు ఆత్మను రక్షిస్తే ఆత్మను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి ఆయన నిన్ను ఆనర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు దేవుని సేవ కొరకు ధనాన్ని నీకు మంచి ఉద్యోగం ఇచ్చి దేవుని సేవకులు ప్రోత్సహించడానికి, లేకపోతే మందిరాలు కట్టడానికి, లేకపోతే దేవుని పరిచయం కొరకు నీ ధనాన్ని ఒడ్డుపడుకో, దాన్ని లెక్కేస్తాడు. అవన్నీ కూడా ఆయన లెక్కేసే దేవుడు. దాన్ని బట్టి నీకేం చేస్తాడంటే ఆయన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అంటే ఈరోజు మనం లోకం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం, లోకంలో ఏదో చేయాలని, అంటే లోకంలో బ్రతకడానికి ఇవన్నీ ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏదైనా నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతున్నావు? దేవుని కొరకు నువ్వు సువార్త ప్రకటించి ఆత్మను రక్షించగలుగుతున్నావా? లేకపోతే కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రార్థనా గుంపులు తయారు చేయగలుగుతున్నావా? లేకపోతే నువ్వు చెప్పే మాటల ద్వారా ఎవరైనా ఉజ్జీవం పడుతున్నారా? వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుదల అవుతున్నారా? లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేస్తావా? లేకపోతే పేదవారికి నువ్వు ఇచ్చే లేకపోతే వారికి పేదవారికి సహాయం చేస్తే దాన్ని కూడా ఆయన లెక్కేస్తాడు. నువ్వు నీ కొరకు చేసుకున్నావు ఆయన లెక్కేడు. కానీ నువ్వు ఎవరికైతే దేవుని కొరకు పేదవారికి లేని వారి కొరకు చేస్తావో అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు ఆయన కుమారుడు మన స్వతంత్రంగా దేని గురించి చేస్తుంటే మన తీర్పులో నించుంటాం, కానీ తీర్పులో మనం ఉండం. ఏ శిక్ష మనకి లేదు, ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభు రక్త ద్వారా తీర్పు ముందు నించుంటాం. ఆ గ్రంథాలు ఎప్పుడు పడతాయి, ఆ గ్రంథాలు నీ పేరు ఉండగానే వెంటనే పరలోకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళక్కడి నుంచి ఉంటే నీ పేరు అక్కడ లేదనుకో ఆ తీర్పు తీరుస్తాడు దేవుడు. అన్నీ కూడా నువ్వు చేసేవన్నీ చూపించి నేను నరకాన్ని పంపిస్తాను. నువ్వు భూమి మీద ఏదైతే చేస్తావు, దేవంతో ఏదైతే మంచి చేసావు చెడు చేసావు అవన్నీ చూపించి నేను దేవుడు ఏం చేస్తాడంటే నేను పంపిస్తాను. అయితే దేవుడు నిన్ను ఆ జడ్జిమెంట్లో నువ్వు రావుగానే నిన్ను రివార్డ్ చేస్తాడు. ఆ రివార్డ్ చేసినప్పుడు లేకపోతే ఆయన బహుమానం లేకపోతే ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిఫలం ఏమీ లేకుండా నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు అనుకో నువ్వే సిగ్గుపడవలసి వస్తుంది. చూడండి, అందరూ బహుమానం తీసుకుంటారు అనుకో, నీకు ఇవ్వలేదు అనుకో ఎలా ఉంటుంది? పిల్లలకి అందరికీ గిఫ్ట్లు ఇస్తాం, ఒకవేళ లాస్ట్లో 3-4 లేదనుకో వాళ్ళు అంత ఫీల్ అయిపోతారు. లేకపోతే కొద్ది కాంపిటీషన్స్ పెడతా, కాంపిటీషన్ కొంతమందికి వస్తే కొంతమందికి రాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పందెంలో పరిగెట్టే వాళ్ళకి అందరూ కూడా గిఫ్ట్ ఇస్తాడు. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని కొరకు ప్రార్థన చేస్తారో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అదే అంటే ఒక చిన్న ఇలిస్ట్రేషన్. ఒక ఆవిడ వాక్యం చెప్పి మంచి ఎన్నో ఆత్మలు రక్షించేదాన్ని. వాళ్ళ ఇంటికాడ పని ఆవిడ లేకపోతే ఆ ఇంట్లో పని చేస్తూ ఆవిడ కూడా ఉండేదంట. ఆవిడ ప్రార్థన చేసిందంట ఇప్పుడు ఈవిడ సేవ కొరకు. అలాగా కొన్ని రోజులు అయిపోయాక ఈవిడ ఆత్మ ఒక రోజు పరలోకి వెళ్ళిపోయిందంట. దోతతో వెళ్ళి అమ్మ నాకు నా ఇల్లు ఎక్కడ ఉందని చెప్తే తీసుకెళ్తాని చెప్పి చాలా పెద్ద ఇల్లు ఉన్నాయంట. ఒక చిన్న ఇల్లు చూపించింది. ఇదే నీ ఇల్లు అన్న. నాకేంటి ఎంత చిన్న ఇల్లు ఏంటి, నేను ఎంతో పరిచయం చేశాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, ఎంతోమందికి సువార్త అందించింది, ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, నాకేంటి ఇంత చిన్న ఇల్లు అన్న. మరి మా ఇంట్లో పని చేస్తా కదా ఆవిడకి ఏదంటే ఆవిడ ఇల్లు చూపిస్తాను తీసుకెళ్ళి పెద్ద ఇల్లు చూపించాను. మా ఇంట్లో పనిచేసే ఆవిడకి ఎంత పెద్ద ఇల్లు, నాకేంటి ఇంత చిన్న ఇల్లు అన్నారు. అమ్మ నువ్వు వెళ్ళిపోతే సేవకి వెళ్ళిపోతే ఆవిడే ప్రార్థన చేసేది నీ సేవ ఫలించడానికి, నువ్వు అంత గొప్పగా సేవ చేయడానికి ఆవిడ ప్రార్థన ద్వారా నువ్వు అంత గొప్ప సేవ చేయాలి. అందుకు దేవుడు ఆవిడ పెద్ద ఇల్లు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ సువార్తకి వెళ్ళకపోవచ్చు, లేకపోతే మన ధనాన్ని ఇవ్వకపోవచ్చు, మనకు దేవుడు అంత ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలము దేవుడు అక్కడ ఇస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకోసం మనం తీర్పు నుంచి తప్పించబడ్డాం. అంటే తీర్పులో నించుంటాం, కానీ ఏంటంటే ఆ గ్రంథాలు ఇప్పగానే ఆ పేరు నీ పేరుంటే నువ్వు వెంటనే పరలోకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు నిలువెచ్చిగా ఉంటే, ఇటు సైడ్ చల్లగా కానీ వెచ్చగా లేక నిలువెచ్చిగా, దేవుడు లోపల రెండు కలిపి ఉన్నావు అనుకోండి, దేవుడు ఒక రోజు తీర్పు తీరుస్తాడు, నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలి. ఆయన ఉట్నే పంపించు, నీలో ఉన్న చూపించి ఆయన పంపిస్తాడు, నీలో ఆ తప్పుదలు చూపించి ఆయన నరకాన్ని పంపిస్తాడు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని తెలియకుండా చేసిన పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి మారు మనసు పొంది ఇంకా పాపంలో ఉంటాయి, ఇంకా లోకానుసారంగా లేకపోతే ఈ శరీర క్రియలను నువ్వు చేస్తుంటే దాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది, నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడి దేవుడిని అడిగి ఒకవేళ ఈ రోజు నుంచి నువ్వు ఆ జీవితాన్ని విడిచిపెడితే దేవుడిని జీవితాన్ని ఆయన బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిత్యత్వంలోకి ఇస్తాడు. ఆ పరలోక రాజ్యంలో నిత్యమో మనం జీవిస్తాం. అందరికీ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. నాయన క్రీస్తు ద్వారా మమ్మల్ని స్వతంత్రులుగా నువ్వు చేస్తావు ప్రభా. తండ్రి నేను ప్రభా నాయన సాతాను క్రియల నుంచి మమ్మల్ని విడుదల చేస్తావు ప్రభా, పాపం నుంచి మమ్మల్ని విడుదల చేస్తావు ప్రభా, శాపం నుంచి మమ్మల్ని విడుదల చేస్తావు. ఇదన్న ప్రభా నా తీర్పు నుంచి ప్రభుత్వ మమ్మల్ని విడుదల చేస్తావు ప్రభుత్వ. ఎందుకంటే ఆ తీర్పు ప్రణా భయంకరమైన తీర్పు ప్రభుత్వ నా ప్రభా. ఎవరైతే నిలువెచ్చుకుంటారో ప్రభా వారికి తీర్పు తీర్చి ప్రభా వారిని ప్రభుత్వ నిచ్చిన నరకానికి పంపిస్తావు ప్రభా. ఎవరైతే క్రీస్తునందు ఉన్నవారో వారికి ఏ శిక్ష విధి లేకుండా మేము కూడా తీర్పు ముందు నిల్చుంటాం. కానీ ప్రభా నాన్న నీ కుమారుడు ద్వారా ప్రభా మేము ప్రభా పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాం ప్రభా. పరలోక వెళ్ళిప్పుడు ప్రభుత్వన్నా నాన్న నువ్వు అక్కడ అడుగుతావు ప్రభుత్వన్నా నా కొరకు ఏ ప్రయాసపడ్డావు దాన్ని బట్టి నువ్వు రివార్డ్ ప్రభా ఆ ప్రతిఫలం ఇచ్చేదేవుడు ప్రభా. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి వారిగా చేయ ప్రభా, నీ పరిచయం చేసేవారుగా, సేవ చేసేవారు, సువార్త ప్రకటించేవారుగా, ప్రార్థనా పరులుగా ప్రభా నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా చేయబోతున్నా. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించండి. లోగో చర్చలున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను బట్టి నీకు ఇది నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి, బ్లెస్ చేయబోతున్నా. సంఘాన్ని నాటాడికి మీరు అభివృద్ధి పరచమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.